అపోస్తల కార్యాలు 20 అధ్యాయం 24 వచనం. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట ఇందు నా పరుగును. నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపు వలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. ప్రార్థించుకుంది. తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. ఈ వాక్యం ఏ రీతిగా ఏ కోణాల్లో నుంచి మీరు అనుగ్రహిస్తారో మీరు అనుగ్రహించండి ప్రభు. నీ శిలువ శక్తిని ఆశ్రయించిన హృదయానికి నీ ఇచ్చే దర్శనం వాక్యం చాలా ఉన్నతమైంది ప్రభు. నీకు శిలువ ప్రేమలో ఏకమైన వ్యక్తికి నువ్వు అనుగ్రహించే తండ్రి నీ సర్వసత్యం చాలా ఉన్నతమైన స్థలాల్లో నిలబడుతుంది ప్రభు. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వాక్యం యొక్క ఉపదేశాలు నీ పరిశుద్ధమైన మార్గాల్లో అనేకులకు దీవెనకరంగా నిలబడతాయి తండ్రి. ఈ వాక్య భాగాలు అవి నీవి ప్రభు. ఆశీర్వదించు ఈ బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగా నాకు ఆశీర్వాదకరంగా చేయండి. యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. పోయినసారి వాక్య భాగంలో నేను కృపా సువార్త అనే విషయంలోకి వచ్చి నేను ఆప్ చేసేసాను. దాని తర్వాత మళ్ళీ మీకు చెప్పలేదు. నేను అది ఆ వాక్య భాగాన్ని మరలా మీ ముందు చెప్పాలని ఆశపడుతుంటున్నాను. నేను ఆ వాక్య భాగాన్ని దేవుడు మొట్టమొదటిగా నేను మీతో చెప్పే విషయం ఏంటంటే సిలువ అనేది ఎందుకు ప్రధానమైనదిగా నిలబడింది బైబిల్ గ్రంథంలో అంటే సిలువలో బలియాగమైనటువంటి ప్రభు మహామహిమలో దాచబడి ఉన్నటువంటి మహిమా స్వరూపి. ఈ రెండింటికి మధ్య ఈ కనెక్షన్ అనేది ఒక విశ్వాస జీవితంలో నిలబడి ఉంటుంది. మహిమలో దాచబడినటువంటి ఆది సంభూతుడైనటువంటి ప్రభు, భూమిని సృష్టించి ఆది సంభూతుడు నిలబడిన ప్రభు, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో మహామహిమలో ఉన్నటువంటి ఆ ప్రభు, ఆ మహిమ స్వరూపం మట్టి అయినటువంటి మానవుడిగా ఆయన ఈ లోపలికి వచ్చి సిలువ ఉన్నటువంటి ఆ అనుభవంలో నిలబడటం అనేది ఈ అంతరాత్మ ఈ రెండింటి మధ్య నిలబడుతుంది. ఒక సేవకునికి, ఒక పరిశుద్ధునికి, ప్రభు నిర్ణయానికి. ఈ సత్యం ముట్టుగా తెలుసుకోవాల్సింది. ఇది మీకెంత చెప్పినా సరే వాక్యం చెప్పిన పాయింట్స్ ఏదైనా ఒకటి రెండు రావచ్చు, కానీ అన్ని కొత్త పాయింట్స్ మీ మధ్యలో చెప్తున్నాను. 2000 సంవత్సరాల నుంచి ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్న ఆయన బిడ్డలో ఒక్కడు బోధించింది మరొకడు బోధించలేదు. అది విషయం జ్ఞాపకం తీసుకోవాలి. దీన్ని పట్టుకుని ఒక వ్యక్తి వేలాడటానికి సేవని కారణం ఏంటంటే పరిశుద్ధుని యొక్క ప్రేమ. అదొక్కటే కారణం. అది నదులు దాటుకుంటా, సముద్రాలు దాటుకుంటా, ఈదుకుంటా, సాగర జలరాశుల్లో ఆ అలలను తట్టుకుంటూ మన కన్నీళ్లు ఎక్కడ కలిసిపోతాయో అనుకుంటే ఆ సాగర జలరాశుల్లో కూడా మన కన్నీటిని ఎత్తిపట్టి నిలబెట్టినటువంటి పరిశుద్ధుడని. ఎంతమందికి ఇది ఉపయోగకరంగా ఉంటుందో అంతమందికి ఉపయోగకరంగా ఉంటుంది. అది నాకు తెలుసు. ఎందుకంటే పరిశుద్ధిని హృదయంలో నుంచి వచ్చిన వాక్య భాగాలు నేటి పరిశుద్ధుల హృదయాలని సేద తీరుస్తుంది, లేకపోతే సేద తెచ్చదు. దేవుని వాక్య భాగాల్లో నుంచి నేను మీతో మాట్లాడేది సిలువ అనే విషయం గురించి మీతో మాట్లాడుకుంటున్నాను. ఈ సిలువ అనేది పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో నిలువైనటువంటి సిలువ. పాత నిబంధనలో ఆదాము అవ్వలతో మాట్లాడినటువంటి ప్రభు, నూతన నిబంధన పరిశుద్ధులతో మాట్లాడినటువంటి ప్రభు, ఆదాము అవ్వల దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి ఆ స్వరం, నూతన నిబంధన శిష్యులతో తను తాను ఐక్యపరచుకున్న ప్రభు, నేటి పరిశుద్ధ సంఘంతో తాను ఐక్యపరచుకున్నటువంటి ప్రభు, ఇవన్నీ కూడా మిళితమై ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఏకమై ఈ శిలువ యొక్క స్థానాల్లో నిలబడి ఉన్నాయి. దీనిలో పరిచర్య అనేది విభాగించబడింది. దీనిలో పిలుపులు దాచిపెట్టబడి ఉన్నాయి. దీనిలో పరిచర్య విభాగించబడింది. ఇది ఎన్నో పదునైన కోణాలతో దాచబడినటువంటి శక్తి ఈ శిలువలో ఉందని చాలాసార్లు మీతో చెప్పారు. పదునైన కోణాలతో ఎవరు దాని ముందు నిలబడలేకపోయారు. అపోస్తలు లాంటి వాళ్ళే నేల పడిపోవాల్సి వచ్చింది. అటువంటి ప్రభు ఆయన పరిశుద్ధుని యొక్క రక్తదారుల్లో హృదయం కడగబడితే ఒక్కొక్క స్టెప్ కూడా ఆత్మలో ముందుకు వెళ్తారు, లేకపోతే వెళ్ళడం సాధ్యపరచబడదు అన్నమాట అర్థం. దేవుని వాక్య భాగాల్లో చూసినట్లయితే కనుక నేను ఎలా చెప్పాలి అనే విషయం ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క కృపా స్వార్థని గురించి చెప్పే ముందు 2 మాటలు మహిమ కలిగిన స్వార్థ. ఇప్పుడు ఇందాక చెప్పాను నేను హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో
రాయబడినటువంటి మహిమ కలిగిన ప్రభు, కృపలో శిలువలో దాచబడి ఉన్నటువంటి కృపా కనికరం కలిగిన దేవుడు, లేక కృపా సమృద్ధి కలిగిన దేవుడు, కృపా సత్యంతో నింపడినటువంటి దేవుడు, కృపా సమాధానాలతో కలిగినటువంటి దేవుడు. ఇవి నాకు వచ్చి కంటతో వచ్చి మీతో చెప్తున్నాను మీరు అనుకోవద్దు. ఇవి నా కంటతో వచ్చి మీతో గొప్ప చెప్పేస్తున్నాను అనుకోవద్దండి. కృపా సత్యం అంటే ఏంటో, కృపా కనికరం అంటే ఏంటో, కృపా సమాధానాలు అంటే ఏంటో, ఇవన్నీ కూడా ఆత్మలో జీర్ణించుకుని, ఒక్కొక్క వాక్యాన్ని జీర్ణించుకుని, తినే ఆహారం ఎలా జీర్ణం అవుతుందో పరిశుద్ధ లేఖనాల ఆత్మలో జీర్ణించుకుని మీకు చెప్పే విషయాలు ఇవి. ఊత పదాలతో బైబిల్ 10 సార్లు చదివి నేను చెప్పే విషయాలు కావు, ఇటు మాత్రం కూడా కావు. రాత్రులు నిద్రపోతున్న ఉదయంలో ధ్యానించే వాక్య భాగాలు, నిద్రపోతున్నా సరే కొట్టుకులాడుతూ వాక్యం కోసం ప్రభు పరిశుద్ధ సన్నిధిలో పెనుగులాడి సంపాదించుకున్న వాక్య భాగాలు ఇవి. దీంట్లో అటువంటి శిలువ స్వార్థ అనేది మీకు చెప్తున్నప్పుడు, ఈ శిలువ స్వార్థలో మహిమ కలిగిన స్వార్థ, కృపతో కూడిన పరిచయ స్వార్థ, కృపా స్వార్థ అని రాయబడింది అపోస్తలుల కార్యాలు 20 అధ్యాయంలో. అక్కడ తప్పితే కృపా స్వార్థ అని మరి ఏ అధ్యాయంలో ఎక్కడ కూడా రాయబడినట్లు నేను చదవలేదు. ఎక్కడ ఉందో మరి నాకు తెలియదు. మరి ఎక్కడ కూడా ఒక్క చోట రాయబడింది అపోస్తలుల కార్యాలు 20 అధ్యాయం. ఎందుకంటే ఆ కృపా స్వార్థని హృదయంలో పట్టుకుని దేశాలు తిరిగాడండి, స్వార్థని నాటాడు, ఆ కృపని నాటాడు అనమాట. అది ఆ కృపా స్వార్థ. ఈ రెండు కూడా శిలువ యొక్క మార్గాల్లో శక్తిలో నిలబడి ఉన్నటువంటి ఈ స్వార్థ. మొట్టమొదటిది మహిమ కలిగిన స్వార్థ అనే దాంట్లో కొన్ని విషయాలు మీతో మాట్లాడుతాను. తర్వాత స్వార్థ గురించి నేను మీతో చెప్తాను. తర్వాత కృపా స్వార్థ గురించి మీతో చెప్తాను. మహిమ కలిగిన స్వార్థ అనేది అపోస్తలుల కార్యాలు 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనం 5-6 వచనాలు ఆ భాగాల్లో ఇంచుమించు రాయబడింది. దాంట్లో చాలా చాలా అసలు మహిమకరమైన సంగతులు అంటే, ఒక మానవుడు గ్రహించలేనివి, ఒక 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 పరిశుద్ధుడు గ్రహించలేనివి. మానవుడు వేరు, పరిశుద్ధుడు వేరు. పరిశుద్ధుడు గ్రహించలేనివి అంటే అర్థం ఏంటంటే, పరిశుద్ధ స్థానాల్లో నిలబడిన వ్యక్తులు కూడా గ్రహించలేనటువంటి ఆ మహిమకరమైన స్థానాలు ఈ బైబిల్ గ్రంథంలో దాచిపెట్టబడింది. ఈ మహిమకరమైన స్థానాల్లోనికి ఒక వ్యక్తి వెళ్ళాలంటే, నడవాలంటే అంతరాత్మలో పరిశుద్ధుని యొక్క రక్తం అది నిలబడి ఉండాలి, ఆత్మలో నిలబడి ఉండాలి. పాప క్షమాపణ నిమిత్తం చిందించబడిన నిబంధన రక్తం, అది అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం అని చెప్పబడింది పేతురు రాసిన పత్రికలో. తర్వాత ఎబిడి రాసిన పత్రికలో నిత్యమైన ఆత్మతో తనతో దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న రక్తం, క్రీస్తు యేసు యొక్క రక్తం, క్రీస్తు రక్తం నిర్దోషత్వం చూపించిన రక్తం మన హృదయాల్లో, నీ హృదయంలో, నా హృదయంలో నిర్దోషమైన హృదయాన్ని, నిర్దోషమైన పరిశుద్ధమైన హృదయాన్ని కలిగి ఉండవలసిన ఆవశ్యకత, అవసరం ఎంతో ఉంది. ఒక వ్యక్తి పరిశుద్ధుడు అనబడిన వ్యక్తి అతి పరిశుద్ధమైన స్థానాల్లో నిలబడటానికి ఈ పరిశుద్ధ రక్తాన్ని చేతపట్టుకోవాల్సింది, హృదయంలో ధరించవలసి ఉంది, హృదయంలో నింపబడవలసి ఉంది. గదించిన అనుభవాలతో నిలబడితే వాక్యోపదేశాలు మెరుగుపరచబడు, వాక్యోపదేశాలు ఉన్నతమైన స్థానాల్లో నిలబడవు. పరిశుద్ధుని యొక్క ప్రేమలో దాచబడింది ఈ రక్తం. పరిశుద్ధుని ప్రేమలో దాచబడిన ఈ రక్తం మహిమ కలిగిన స్వార్థను అందించింది, కృపా స్వార్థను అందించింది. మీతో మాట్లాడే అన్ని కూడా పాయింట్స్ మాట్లాడుతున్నా. కథలైతే మీకు జ్ఞాపకం ఉంటే పాయింట్స్ అర్థం కాదు, కానీ నేను మీరు చేసుకోండి. ఒక పాయింట్ బై పాయింట్ మాట్లాడుతున్నాను. ఇవన్నీ కూడా ఎక్కడ బయటవి కావు, బైబిల్ గ్రంథానికి సంబంధించినవి, నా ఆత్మకు సంబంధించినవి, నా ఆత్మ ప్రభుతో ఏకమైన దానికి సంబంధించినవి. ఎవరికి చెప్పుకోవడానికి కాదు, పరిశుద్ధుల మధ్య చెప్పడానికి ఇవి. పరిశుద్ధుల మధ్య పోయబడినటువంటి పరిమళ తైలం, సుగంధ తైలం, పరిశుద్ధుల మధ్య తైలాభిషేకం, అభిషేక తైలం, సువర్ణాభిషేక తైలం, ఇవన్నీ పరిశుద్ధాత్మలో దాచిపెట్టబడేవి. పరిశుద్ధాత్మలో దాచిపెట్టిన సత్యాలు రక్తంలో దాచిపెట్టబడేవి. రక్తాన్ని సమీపిస్తావా, హృదయం నూతనపరచబడతావు. రక్తం అవసరం లేదనుకున్నావా, వాక్యం వెలుపులు ఉంది, హృదయంలో లేదు అన్నమాట అర్థం. దానికి కూడా మీతో మాట్లాడుకుంటున్నాను. సువార్తలో ఈ మహిమకరమైనటువంటి స్థలాలు దాచిపెట్టబడ్డాయి. మహిమకరమైన స్థలాలు, మహిమకరమైన సంగతులు, మనం వినని సంగతులు, మనం కనుగొనని సంగతులు, ఆత్మ వర్ధిల్ల చేసే సంగతులు, పరిశుద్ధునితో ఏకమైన సంగతులు, పరిశుద్ధుని యొక్క శక్తిలో నింపడినటువంటి హృదయాలోచనలు, హృదయంలో ఆత్మ యొక్క అభిషేకం, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ఈ మహిమకరమైన స్థానాల్లో నిలబడి ఉంది. లేకపోతే మనకు తెలియని విషయాల గురించి మనం బోధించడానికి మనం సాధ్యపరచబడదండి. మనకు తెలియని విషయాల గురించి
మనకు తెలియని విషయాల గురించి మనం మాట్లాడుతుంటున్నామండి. ఆత్మలు తాకిన సత్యాలు నేటి పరిచర్యలు తాకాలని ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు. పరిచర్య అనేది అటువంటి అభిషేక తైలం. పరిశుద్ధ రక్తదారులలో నీ ఆత్మలో అభిషేకించబడిన నీ ఆ వాక్యం ఇతర హృదయంలో ప్రకాశించగలిగే సత్యం అదే సువార్త. శిలువ యొక్క రక్తదారుల్లో నుంచి, కులుకుల్లో నుంచి, అంటే ఆయన గాయాల్లో నుంచి స్రవించిన రక్తదారుల్లో ఈ పరిచర్య బయటికి తీసుకురాబడింది. అతీతమైన పరిచర్య. అటువంటి పరిచర్యని దేవుడు మనకు అప్పగించాడనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్య భాగాల్లో చూసినట్టయితే కనుక ఈ ఈ మహిమకరమైన సంగతులు ఈ మహిమకరమైన సంగతులు బైబిల్ గ్రంథంలో ఎలా దాచిపెట్టబడి ఉన్నాయంటే అలా దాచిపెట్టబడి మహిమైన స్థానాలు బైబిల్ గ్రంథంలో. ఈ స్థానాలు పరిశుద్ధులకి ఇవ్వండి. పరిశుద్ధుల యొక్క ప్రార్థన స్థానాల్లో ఈ మహిమయుక్తమైన స్థానం పరిశుద్ధుల యొక్క ప్రార్థన ఆత్మలో, ప్రార్థన భారంలో ఇవి తెలియపరచబడ్డాయి. అది పరిశుద్ధుల ఐక్యతలో తెలియపరచబడ్డాయి. పరిశుద్ధులు ఏకమై ప్రార్థించినప్పుడు అది బయలుపరచబడ్డాయి. పరిశుద్ధులు ఏకమై ప్రార్థించినప్పుడు చెప్పశక్యమైన పదాలలో ఈ మహిమాయుక్తమైన సంగతులు తేజస్సు ఆత్మకి ప్రకాశించింది. అప్పుడు పరిచర్య పలు విధాలుగా వస్తూ వచ్చింది. కానీ దుష్టుడు ఇప్పుడు అటువంటి స్థానాలు మనలో కలగకుండా మనం కోల్పోతున్నాం. ఆ స్థానం ఉన్నతమైన లోతైన భాగాల్లోనికి ఆత్మ వెళ్లకుండానే దుష్టుడు అడ్డుకుంటున్నాడు. అది అర్థం చేసుకోవాల్సింది. తర్వాత దేవుని యొక్క వాక్య భాగాల్లో ఈ యొక్క నేను కృపా సువార్తని మాట్లాడక ముందు కొన్ని విషయాలు మాట్లాడుతున్నాను. అపోస్తల కార్యాలు 2:4 వచనంలో మహిమ కలిగిన సువార్త అని చెప్పబడింది. ఎందుకు మహిమ కలిగిన సువార్త అని చెప్పబడింది? అందులో మహిమలో కృప దాచిపెట్టబడింది. నెంబర్ 1 పాయింట్ అది. మహిమలో కృప దాచిపెట్టబడింది. ఆ కృపని మహిమలో కనుగొన్నాడు. ఆయన చూస్తున్నప్పుడు హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం, 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయాలు పాయింట్స్ ఇవి. తర్వాత ఇలాగా ఈ సత్యాలన్నీ కూడా ఆయన ప్రభు యొక్క తేజోమహిమలో, తేజోమహిమ ఎటువంటి తేజోమహిమ, ఏదో ఒక చోట ప్రకాశించే మహిమ కాదు, అటువంటి మహిమ కాదు. ఈ లోకం సృష్టించబడినటువంటి ఈ లోకం ఆది కాండంలో ఆయన గర్జనలో నుంచి ప్రకాశించిన వెలుగు, సింహాసనం వద్ద నుంచి వచ్చిన ఆ వెలుగులో ఆయన గర్జన, ఎటువంటి గర్జన ఆయన ప్రకాశించాడు. ఆయన వాక్యం అందులో నుంచి ఒకసారి చెప్పాను మీకు నేను. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఎటువంటి వ్యక్తి కూడా మీకు తెలుసు, మనకందరికి కూడా తెలుసు, వాక్యం చెప్తుంది. అటువంటి వ్యక్తి ఆ తేజస్సు ముందు నిలబడినప్పుడు, తేజస్సు ముందు ఆ మహిమలో నిలబడ్డాడు. ఆ ప్రభు ముందు నిలబడినప్పుడు ఆ యొక్క శిలువలో రక్తం ఎన్ని కొలుకులు ఉన్నాయో, ఎన్ని గాయాలు ఉన్నాయో, ఎన్ని కొణాలు ఉన్నాయో, ఆ కొణాల్లో అపవిత్రుడైతే నిలబడినప్పుడు తుత్తు నీరు చేసేసింది హృదయాన్ని. మనం ఎంత తుత్తు నీరు చేసి పడేసిందండి. ఎక్కడా పాపం దాచబడకుండా ఆ 3 దినాలు రాత్రింపగళ్ళు కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ తన కళ్ళల్లో పొరలు కమ్మి చూడలేనటువంటి ఆయనకు అంతరంగ జీవితం, బాహ్య జీవితం కూడా, అటువంటి జీవితం కూడా ఆత్మనేతరాలతో ప్రభువు చూస్తుంటున్నప్పుడు, సిలువ వేయబడినటువంటి ప్రభు కాదు, అక్కడ మహిమాయుక్తమైన ప్రభువును చూస్తుంటున్నప్పుడు ఆయనకు అంతరంగంలో, అంతర్భాగంలో ఏం కనబడుతుంది తనకంటే సిలువ వేయబడే క్రీస్తు స్వరూపం అంతరంగ కనబడుతున్నప్పుడు, ప్రభువా నువ్వు ఎవరు అని అడిగినప్పుడు అప్పుడే అర్థమైపోయింది. ప్రభువా అని పిలిచిన పిలుపులోనే పరిశుద్ధాత్మ వల్ల ఎవడో ప్రభువా అని పలకలేడు. అప్పుడే అర్థమైంది. పరిశుద్ధాత్మ దేవుడు తను నొప్పిస్తాడు. నువ్వెవరు అంటే నేను సిలువ వేయబడిన క్రీస్తు, అందులో మార్గాలు తెరవబడ్డాయండి. ఆది కాండంలోనికి మార్గం తెరవబడింది. ఒకసారి చెప్పాను మీకు. ఆది కాండంలోనికి మార్గం తెరవబడింది, నిర్గమ కాండంలోనికి మార్గం తెరవబడింది, కొత్త నిబంధనలోనికి మార్గం తెరవబడింది. ప్రభు యొక్క స్థానాలు ఎన్ని గ్రంథాలు ఉన్నాయో అన్ని గ్రంథాల్లో పాత నిబంధన, కొత్త నిబంధనలోనికి మార్గాలు తెరవబడ్డాయి. ఆయన తేజోమహిమను చూశాడు. ఆది కాండంలో ప్రకాశించినట్టు వెలుగును చూశాడు. అయ్యో వెలుగు ఇది కాదు, మనుషులు అనుకున్నట్టు వెలుగు ఇది కాదు, ఇదేదో లోకాన్ని వెలిగించే వెలుగు కాదు. ఈ వెలుగు నీతి స్వరూపుడు విన్న ప్రభువుదే ఆ వెలుగు. ఆయన హెబ్రీ పత్రికలో రాయబడినటువంటి మహిమా స్వరూపి ఆయన అంటే అప్పటికి ఆయనే రాస్తాడు. అది ఆ తర్వాత ఆయన యొక్క విధానాన్ని, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క బలాన్ని, ఆయన యొక్క చూసిన విధానాన్ని పత్రికల్లో చిత్రీకరించబడ్డాయి అనమాటది. పత్రికల్లో చిత్రీకరించబట్టే 1 గురించి రాసిన పత్రిక, లేదా దాంట్లో 2వ అధ్యాయంలోనో అక్కడ భాగంలోనో, లేదా 3వ అధ్యాయం భాగంలోనో నేను ఆ కృపని నేర్పరి అయిన శిల్పకారిని వాళ్ళకి పునాది వేస్తాను. నేను మీకు పునాది వేశానంటే ఒక శిల్పకారి ఎలా చెక్కాడో ఒక బొమ్మల్ని, ఆ నేర్పరి అయిన శిల్పకారి ప్రభు అయిన క్రీస్తు
ఆ కృపను నేను తీసుకుని నేను మీకు చెక్కాను. నేను మీకు చెక్కి ఆ సంఘానికి చెక్కి దీన్ని ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో సంఘానికి నానా విధమైన జ్ఞానంగా సంఘానికి చెక్కాను. రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో 1వ రాజుల గ్రంథం సొలొమోను కాలంలో దేవాలయాన్ని దేవుని మందిరాన్ని చెక్కినటువంటి అతి పరిశుద్ధమైన స్థలాన్ని వెస్లేలు ఎలా చెక్కాడో, తర్వాత దాన గోత్రంలో ఉన్నట్టు పేరు జ్ఞాపనట్ల దాన గోత్రం నుంచి అహులియాబు అనుకుంటా, మరి తప్పు చెప్తున్నాను, కలిసి ఈ విధంగా దేవుని మందిరాన్ని, ఆ గర్భస్థలం అంటే అది లోపల భాగాన్ని, పరిశుద్ధ మందిరంలో లోపల భాగాన్ని ఎలా చెక్కారో అలాగా పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాంతరంగాన్ని, నా హృదయాంతరంగాన్ని, అంతర్య స్థానాన్ని చెక్కాడండి. ఆ చెక్కిన స్థానంలో మనం నిలబడటానికి వేద, దుఃఖం, శ్రమ, కన్నీరు, అంతులేని కన్నీరు, తీర్చలేని కన్నీరు, ఎవరో తుడవలేని కన్నీరు, ఎవరు కూడా ఓదార్చలేని పరిస్థితి, ఈ లోకంలో శ్రమలు చెప్తున్నప్పుడు హృదయాన్ని విపరీతమైన బాధ, సహించలేని బాధ, హృదయంలో ఇన్ని స్థానాలు ఎవరికి చెప్పడానికి లేదు, ఎవరి చేత ఓదార్పు పొందడానికి లేదు, నోరు తెరిచి మాట్లాడటానికి లేదు. నీ హృదయం ప్రభు సన్నిధిలో కొట్టబడుతుంటే, ఆ పెరుగులాటలో దేవుడి సన్నిధిలో ఆ పెరుగులాటలో నీ హృదయాన్ని నీళ్ళ రత్నాలతో ఆ ప్రభు చెక్కాడని, అటువంటి పరిచర్య నీ హృదయం అంతర్భాగంలో నుంచి బయటకు వచ్చిందనే విషయం అది ఎంతమందికి తెలిసింది. దేవుని భాగంలో అటువంటి స్థానాల్లో అపొస్తలులు నిలబడి ఆ తేజో మహిమను చూస్తుంటున్నప్పుడు రివల్యూషన్ మొట్టమొదట అక్కడ జరిగిందండి. ఆత్మిక రివల్యూషన్ మొట్టమొదటిగా అక్కడ జరిగింది. ఒక వ్యక్తి రక్షణ స్థానంలో క్రీస్తు రక్తం ముందు నిలబడినప్పుడు, పరిశుద్ధపరచబడినప్పుడు ఆత్మిక రివల్యూషన్ అక్కడ జరుగుద్ది. అది లేకుండా కప్పిపెట్టి అది అవసరం లేదనుకుని, రక్షణలో హృదయం పరిశుద్ధపరచబట్టే అవసరం లేదనుకుని, రక్తం అవసరం లేదనుకుని, ఈ డాక్టరీనల్ పాయింట్స్ పట్టుకుని, అసలైన శిలువ శక్తిని పట్టుకోకుండా, శిలువలో ఉన్న తాగబడిన మహిమను ఆత్మ అనుభవించకుండా ఈ డాక్టరీనల్ పాయింట్స్ పట్టుకుని, ఈ డాక్టరీనల్ పాయింట్స్ సరైన డాక్టరీనల్ పాయింట్స్ అయితే దేవునికి మహిమ కాదులో, నేను అసలైన పరిశుద్ధుడైన ప్రభుని దూరం చేసుకుంటున్న వారు ఎంతమంది ఉన్నారండి? ఎంత లోకం అంతా సంపాదించుకుంటారు, కానీ రక్షణలో ప్రకాశిస్తున్న క్రీస్తు తేజ మహిమను పొందలేనటువంటి హృదయం దేవుని పరిచర్యలో ఎలా వాడబడతారనుకుంటున్నారండి? పరిశుద్ధమైన పరిచర్య అప్పగిస్తే ఆయన రక్తధారలో నుంచి, ఆయన కులుకులో నుంచి, గాయాల్లో నుంచి అప్పగించిన పరిచర్యను వదిలిపెట్టి వేసి ఈ లోకంలో భూమి చుట్టూ తిరిగితే ఏమొస్తుందండి? భూమి చుట్టూ తిరిగితే, ప్రపంచం చుట్టూ తిరిగినా ఏమి రాదు, భూమి చుట్టూ తిరిగినా ఏమి రాదు. ఆ మహిమ కలిగిన పరిచర్య, ఆ గుణాలు, నువ్వు చేసే చిన్న పరిచర్య అయినా సరే, నీ పరిచర్య ఎవరు చూడకపోయినా సరే, ఎవరు లెక్క చేయకపోయినా సరే, అందరూ నేను అవమానపరిచినా సరే, నీ తోటి వాళ్ళు నేను తాళ్ళు వేసుకుంటున్నా సరే, నిన్ను ప్రేమించేవాళ్ళు నీ మీద దూషణలు కలిగినా సరే, నీ పరిచయం ఎందుకు కాదు అనుకున్నా సరే, అటువంటి పరిస్థితుల్లో కూడా నీ దేవుని మహిమ యొక్క కణాలు నీలో దొరుకుతూ ఉంటున్నప్పుడు, ప్రకాశిస్తుంటున్నప్పుడు, దేవునితో నీ సంబంధం ఎంత ఉన్నతమైన అధికమైన సంబంధం అంటే ఆ కార్యాలు నేటి పరిశుద్ధుడికి ఇవ్వబడ్డాయని సంగతి ఎంతమంది తెలుసు? ఆ మహిమ కలిగిన పరిచర్యను ప్రభు నేటి పరిశుద్ధులు ఇచ్చాడనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దాంట్లో ఆ స్వార్థ అనేది ఒక వ్యక్తి స్వార్థని జరిగించే కొలది ఆ కృపని కనుగొంటాడు. కృపను కనుగొనే కొలది స్వార్థని జరిగిస్తాడు. స్వార్థ సేవలో ఈ మహిమ కణాలు, ఆత్మలో మహిమ కణాలని మొట్టమొదటి పదాన్ని ఉపయోగించినా సరే దానికి ఇంకో పదం లేదు చెప్పడానికి. మహిమ కణాలంటే దానికి ఒక పదం లేదు. నీ ఆత్మలో ప్రకాశించడం అనేది ఇతరులు చూస్తారని చూసి, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీ ఆత్మ నింపబట్టం చూసి అనేక ఆత్మలు ఆకర్షించబడతాయి. గొప్ప సంగతి. దేవుడు పరిచర్యలో అటువంటి విభాగాలు ప్రభు మనకు దయచేయను. తర్వాత అందులో పరిశుద్ధమైన స్వార్థ అనేది దాచిపెట్టబడింది. పరిశుద్ధమైన స్వార్థ. నేను పాయింట్స్ రాసుకున్నాను కానీ మెసేజ్ ఏమి రాయలేదు. కానీ దేవుడు మోషే విషయంలో తప్పిదో చేశామంటే దేవుని సన్నిధిలో బావి దగ్గర నిలబడి ద్రోహులారా అన్నాడండి. అంతే. కీర్తన గ్రంథంలో రాయబడింది, నీవు నా ఇశ్రాయేలు ప్రజల ఎదుట నీవు నన్ను సన్మానించలేదు. ఒకటి. రెండవదిగా
మాట్లాడమంటే బండను కొట్టాడు. మాట్లాడమంటే బండను కొట్టాడు. అధ్యాయులు చదవలేదు కాబట్టి ఆ రిఫరెన్స్ ఇప్పుడు నేను ఇవ్వలేను దాంట్లో. దానికి ముందు ఈ సీనాయి కొండ మీద ధర్మశాస్త్రం పలకలు పగలబెట్టాడండి. దాని యొక్క లోతైన సత్యం అన్ని ఎన్నో చెప్పారు. గతించిన కాలాల్లో ఎన్నో దాని గురించి మాట్లాడారు. ఒక విషయం చెప్తాను దాంట్లో, అన్ని ఇప్పుడు చెప్పలేదు కాబట్టి సబ్జెక్ట్ అవుతుంది కాబట్టి. ముక్కలైపోయిందండి ధర్మశాస్త్రం, ముక్కలైపోయింది. నేల నేల మీద పడి ముక్కలైపోయింది ధర్మశాస్త్రం. అందులో ఆ కృప, పరిశుద్ధుని యొక్క కృప, నీతి కలిగినటువంటి ఆ కృప, నీతి సత్యాలతో నిలబడిన ఆ కృప, కృప ద్వారా నిలబడినటువంటి అనీతి, అందులో సిలువ వేయబడిన క్రీస్తు అందులో దాచబడి ఉన్న సంగతి అప్పుడు మోషే తెలియకపోవచ్చు. పగలగొట్టేశాడు. మొట్టమొదటి రాయేశాడు. ఎక్కడేసాడంటే సిలువ మీద రాయేసి కొట్టాడు. ఫస్ట్ మోషే కొట్టాడు సిలువ మీద రాయేసి. ప్రవక్తనబడిన వ్యక్తి, పరిశుద్ధ కొట్టాడండి. ముందు అతనే కొట్టాడు. అతను ఏంటంటే ఏడుస్తాడండి వెళ్ళి, ప్రభా నేను చేసిన పాపం అంటాడు. నేను నా వల్ల కాదు సేవ చేయటం. నీ గ్రంథంలో నుంచి నన్ను తీసివేసే, నా పేరు తీసివేసే ప్రభు, నా పేరు తీసివేసే నీ గ్రంథంలో నుంచి. ఎందుకంటే నేను ప్రభా నేను తగను నీ సేవ చేయడానికి. ఇలాగ సేవలో ఎన్నిసార్లు మనం అనుకున్నామండి, ఎన్నిసార్లు మనం అనుకున్నాం. ఒక పరిశుద్ధుడు అనబడిన వ్యక్తి ఎన్నిసార్లు అనుకున్నారండి, నేను తగను ప్రభా, నేను తగను సేవ చేయడానికి, నేను తగను. నేను అనుకున్నానండి కొన్ని వేల సార్లు, లక్షల సార్లు కాదు కానీ కొన్ని వేల సార్లు అనుకున్నాను. నేను తగను పరిచర్యకి, నేను తగను ప్రభా ఈ పరిచర్యకి, నా ఎదురుని తీసేసే ఈ పరిచర్యకి. ఎందుకంటే నేను చేయలేకపోతున్నాను. లోపల ఎంతో బలవంతులు ఉన్నారు, లోపల ఎంతో శక్తివంతులు ఉన్నారు. ఈ బలహీనమైన ఘటన ప్రభా నీకు కావాల్సిన సేవకి, ఈ బలహీనమైన దాన్ని నేను కావాల్సిన సేవకి అనుకున్న దినాలు, గడియలు చాలా ఉన్నాయి నా జీవితంలో. తను చేసిన తప్పితం అది ఎవరికి కూడా ఎవరూ చెప్పలేదు ఇంతవరకు. ఎందుకు చెప్పలేదంటే ఆత్మ లోతుల్లోకి వెళ్ళే కొలది, శిలువానుభవంలోనికి ఆత్మ వెళ్ళే కొలది, క్రీస్తు యేసు యొక్క మహిమకరమైన స్థానాల్లోనికి ఆత్మ వెళ్ళే కొలది, పరిశుద్ధమైన స్థలానికి ఆత్మ ఎదిగే కొలది, పరిశుద్ధాత్మలో హృదయం శుద్ధిపరచబడే కొలది, మనకు ఎప్పుడూ తప్పు కాదనుకున్నది, ఇది ఏం చేయలేదు అనుకున్నది, దినాలు సంవత్సరాలు గడిచే కొలది అది తప్పు అని తెలియపరిచినప్పుడు, నీ మాట్లాడే విధానంలో మాటలు దొరుకుతుంటున్నప్పుడు, నీ మాట్లాడే విధానంలో ఇతరులను బాధపెడుతుంటున్నప్పుడు, చిన్నది కూడా నీ ఆత్మలో అది ఎదురు నిలబడుతుందనే సంగతి తెలుసా. అంతరాత్మలో ఏదైనా దేవునికి వ్యతిరేకంగా అపవిత్రమైన కార్యాలు కానీ, అపవిత్రమైన తలంపులు కానీ, దేవునికి విరోధమైన తలంపులు కానీ, నీ పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు ఇవి నీకు దేవునికి అయిష్టమైన సంగతి ఎప్పుడు అర్థమవుతుంది? నేను పరిశుద్ధుని అనుకున్నప్పుడు అర్థమవుతుందా? నేను పరిశుద్ధుని కాను అనుకున్నప్పుడు అర్థమవుతుంది. దేవుని సన్నిధిలో ఈ ప్రత్యక్షతలు అనుభవిస్తున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది, ప్రభా నీ ముందు నిలబడటానికి నాకు అర్హత లేదు ప్రభా. భూమి ఆకాశాలను సృష్టించినటువంటి దేవుడు, ఆయన సింహ గర్జనతో ఆదికాండంలో ప్రకాశించినటువంటి ఆ వెలుగు కణాల్లో ఈ చీకటి లోకాన్ని వెలిగించినటువంటి ప్రభు, ఆ మాట నీ హృదయం అంధకారమైన నీ హృదయం వెలిగించబడిందని అదేంటి 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో దాంట్లో రాయబడింది. దాంట్లో ఇప్పుడు తీసి నేను చదువుతాను తర్వాత. అంధకారంలో వెలుగు ప్రకాశించనుగా కానీ పలిగిన దేవుడు తన మహిమను గురించిన జ్ఞానము నీ హృదయంలో ప్రకాశించాడు. ఆయన అప్పుడు అర్థమైపోయింది. ఎప్పుడు అర్థమైంది? దానికి 6000 సంవత్సరాలకి దగ్గర 4000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాడండి. వెనక్కి మరి ఎస్టిమేషన్ వేయలేదు కానీ 4000 సంవత్సరాలు దగ్గర ఆ సంవత్సరాలు వెనక్కి వెళ్ళాడు. అది దేవుని యొక్క రహస్య స్థానాలు పరిశుద్ధాత్మ ద్వారా నీకు తెలియపరచబడతాయి. యుగాల్లో నుంచి, కాలాల్లో నుంచి దీన్ని దాచబడిన ఆ స్థానాలు నిబంధన చేయబడిన క్రీస్తు రక్తంలో నీ ఆత్మ ప్రకాశిస్తున్నప్పుడు అంతరాత్మ నీకు రివల్యూషన్ యుగాల్లోని తీసుకెళ్తాడు. యుగాల్లో దాచబడిన మర్మాల్లోని తీసుకెళ్తాడు, జ్ఞానంలోనికి తీసుకెళ్తాడు, నేను జ్ఞానంలోని తీసుకెళ్తాడు. ఇది లేకపోతే హృదయంలో మనం ఏం బోధిస్తున్నాం అనేది ప్రశ్న మనమే వేసుకోవాలి. నేను వేయటం కాదు, ఎప్పుడు చెప్పడం కాదు. అటువంటి విషయాలు మీ మధ్యలో నేను చెప్తున్నానంటే నీ సామాన్యమైన దాన్ని, హౌస్ వైఫ్ నేను సామాన్యమైన దాన్ని, నేనే పెద్ద గొప్పదాన్ని కాదు, మామూలు ఆర్డినరీ ఒకటి ఉంది నాలో ఉన్న ఏంటంటే నా ప్రభు అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడైతే రక్షించబడ్డానో అప్పటి నుంచి ఆయన పాదాలని విడిచిపెట్టలేదు. ఎన్ని తొందరలు వచ్చి నీ జీవితంలో అంటే, ఎన్ని కష్టతరమైన స్థానాలు వచ్చినాయి జీవితంలో, అయినా పాదాలను విడిచిపెట్టలేదు.
నేను విడిచిపెట్టుకోవడానికి కారణం ఆ కృప నన్ను బంధించేసిందంతే. బంధించేసి అదొక్కటే నాలో ఇంకేం లేదు చెప్పడానికి. దేవుని వాక్య భాగాల్లో దేవుని వాక్య భాగాల్లో ఈ రక్షణ కార్యం అనేది విశ్వాసం ద్వారా జరిగే క్రియ, ఆత్మలో జరిగే క్రియ. క్రీస్తునందు క్రీస్తు రక్తమునందు విశ్వాసం వచ్చిన వారికి ఆత్మలో జరిగే క్రియ భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ప్రకాశించే క్రియ. అది ప్రస్తుత కాలంలో ఆత్మ అనుభవించిన క్రియ భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఈ రక్షణ కాంతి నీలో నుండి ప్రకాశించాలని ప్రభు ఆశించాడని. తేజోమయమైనటువంటి ఆ స్థానాలు రక్షణకి కనెక్ట్ చేయబడ్డాయి. ఏ వ్యక్తి కూడా ప్రభా నీ సన్నిధిలో నేను నీతివంతుడు కాదు, యథార్థవంతుడు కాను ప్రభా, నేను పరిశుద్ధుని కానని ఎవరు అనుకుంటారండి? ఎవరు అనుకోరు. పరిశుద్ధులుగా చలామణి అయ్యేవారు, పెద్ద పెద్ద వాక్యాలు బోధించేవారు నేను అపరిశుద్ధుడని ఎవరు అనుకోరండి. నేను అనుకోరు ఎంతోమంది అనుకోరు. ఉన్నతమైన స్థానాలకు చెందిన వ్యక్తి ఎంతోమంది గ్రంథకర్తలు, ఎంతోమంది వాక్యాలు బోధించే ప్రీచర్స్ అంతా కూడా ఎంతోమంది ఉన్నతమైన స్థానాల్లో నిలబడిన వారు ఖచ్చితంగా అనుకుంటారండి. ఖచ్చితంగా అనుకుంటారు. అది నీ భాగం. ప్రభు సన్నిధిలో నీ భాగం. అది ప్రభు నీ ఆత్మకి ఎంత భాగమో పరిశుద్ధపరచబడే స్థానాలు నీ ఆత్మకి అంత భాగం, అంత ఉన్నతమైన స్థానాలు. దానిలో నుంచి నీ ఆత్మ దేవుని సన్నిధిలోకి ప్రకాశించాలి, లేకపోతే మరొక విధంగా ప్రకాశించాలి. అందుకే రక్షణ కాంతిలో, ఈ తేజోమయమైనటువంటి రక్షణ కాంతిలో నీ ఆత్మలో ఇంత స్వాస్థ్యం దాచిపెట్టబడి ఉంది. రక్షణ స్వాస్థ్యం దాచిపెట్టబడి ఉంది. ఇదంటే కృపా స్వార్థ దాచిపెట్టబడి ఉంది. ఇలాగా బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటివి అన్ని దాంట్లో దాచిపెట్టబడి ఉంది. నేను మీకు చెప్పే బోధించే విషయాలు ఏవి కూడా ఎక్కడ చూసినవి కాదు, నేను రాసుకునేవి కాదు, ఎక్కడ చూసినవి కాదు. ఎక్కడ చూస్తే నాకు ఏం దొరుకుతాయి, నాకు ఏం దొరకదు. పరిచర్య అనేది హృదయంలో ప్రభు ప్రేమలో పుట్టాలండి. పరిచర్య ప్రభు ప్రేమలో హృదయంలో పరిచర్య పుట్టే కొలది ఏంటి? ఒకటి, కృప ఆత్మకు తెలియపరచబడుతుంది. కృప ఆత్మకు తెలియపరచబడే కొలది కృప మహిమగా నిలబడుతుంది. కృప ఆత్మకు రక్తం ఆత్మకు తెలియపరచబడే కొలది కృప ఆత్మకి ఇవ్వబడుతుంది. రక్తంలో నుంచి కృప ఇవ్వబడుతుంది, మహిమలో నుంచి కృప ఇవ్వబడుతుంది. అది కృప మహిమ. అది నెంబర్ 1 పాయింట్. అది నాకు ఒక పుస్తక భాగం. అది ఏ పుస్తకం కూడా పూర్తి చేయాలి. పుస్తకంలో ఉన్న పాయింట్స్ ని మీకు మెసేజెస్ లో చెప్తాను. మెసేజెస్ లో వాక్యోపదేశాలకి సిద్ధం చేసుకోవడానికి, పుస్తకాల్లోకి వాక్యాన్ని అనేకలు గ్రహించుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ స్థానాలని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. దాచుకోవటం లేదు. ఇటువంటి విషయాలు ప్రభు బయలుపెట్టిన ఇవి ఉట్టిగా దేవుడు బయలుపరచలేదు. పుస్తకం ప్రిపేర్ చేస్తున్నాను, చేయడం లేదు. కానీ ఎన్నో పుస్తకాలు, రాయబడాల్సిన పుస్తకాలు అలా పెండింగ్ లో ఉండిపోయినాయి. కానీ నా ఆత్మకు అనుగ్రహించే సత్యాలని ఈ వాక్యోపదేశాల్లో మీ ఎదుట పెడుతున్నాను. పరిశుద్ధుడు అనబడినటువంటి వ్యక్తి గ్రహించుకుంటారు, కానీ వారు గ్రహించుకోలేరు. ఒక పరిశుద్ధమైన ఫలం అనుభవించేవారు త్రియేక దేవుని శిలోహనుభవంలో ఆ 3 స్థానాల్లో పరిశుద్ధపరచబడటం, నీతిమంతుడిగా తీర్చబడటం, మహింపరచబడటం అనే ఆ 3 స్థానాల్లో ఈ పరిశుద్ధమైన ఫలం ఆత్మకి ప్రకాశిస్తుంది, ఆత్మకి తిరిగిస్తుంది. అది శిలోహనుభవంలో ఒక వ్యక్తికి లభించే ఈ 3 సత్యాల్లో ఈ పరిశుద్ధమైన ఫలం ఆత్మకి ఇప్పారుతుంది. అది ఇప్పారకుండా ఒక వ్యక్తి పరిశుద్ధుడు కాలేడు. క్రీస్తు రక్తం ద్వారా విమోచించబడిన వ్యక్తి పరిశుద్ధుడు కావచ్చు, కానీ పరిశుద్ధ స్థలాల్లో పరిశుద్ధుల మధ్య స్తుతి యాగంలో నిలబడిన వ్యక్తికి, విజ్ఞాపనలో నిలబడిన వ్యక్తికి మాత్రమే ఈ పరిశుద్ధ ఫలం యొక్క మాధుర్యం, ఈ పరిశుద్ధ ఫలం యొక్క స్థానాలు ఆత్మకి లభ్యమవుతాయి. అందరికీ లభ్యం కావు, ఎట్టి పరిస్థితులు కూడా లభ్యం. ఇలా చెప్పినందుకు ఏం అనుకోవద్దు. వాక్యం ఉన్నదన్నట్టు మీ మధ్యలో నేను మాట్లాడాలి. 100 మందికి ఉపయోగపడినా, 1000 మందికి ఉపయోగపడిన అసలు, ఒక 100 మందికి ఉపయోగపడిన అసలు ఈ పరిశుద్ధ స్థానాలు 100 మందికి ఉపయోగపడిన అసలు, 100 మంది 10,000 మందికి వాక్యం బోధించదు. అటువంటి పరిచర్య ప్రభు ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగుతాక. ఈ సువార్త ద్వారా మనం పిలువబట్టాం. ఒక వ్యక్తి నిజంగా ఈ సువార్త ప్రకటిస్తే, ఈ శిలువ యొక్క స్వార్థను ప్రకటిస్తే
ఆ ఆత్మకి ఇన్ని మాటలు, ఇన్ని తేజమైన సంగతులు ఆత్మ తెలియపరచబడతాయి. స్వార్థ ప్రకటించిన వానికి ఏం తెలియపరచబడతాయి? ఏం తెలియపరచబడతాయి? స్వార్థ జీవం, స్వార్థ జీవం అది. సంఘం జీవించడానికి స్వార్థ అనేది మార్గం. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి స్వార్థ ప్రకటించే పరిస్థితుల్లో లేనంటే, రక్షించబడే కొత్తలో 18 సంవత్సరాల వయసులో, అంత ఏజ్లో, చిన్న ఏజ్లో, తర్వాత అటువంటి స్థానాల్లో నిలబడినప్పుడు స్వార్థ ప్రకటించకుండా ఏ వ్యక్తి కూడా లేదు. మా ముగ్గురు అక్క చెల్లెళ్ళు స్వార్థ ప్రకటించకుండా ఏ వ్యక్తి కూడా లేవు. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ఆడవాళ్ళకు అనుకుంటే మగవాళ్ళకు కాదు, ఆడవాళ్ళకి స్వార్థ ప్రకటించేవాడు. ప్రభు ఏంటి, ప్రభు ఏంటి, ప్రభు ఏంటి దాచుకోలేకపోయాను. నేను ఇక్కడి నుంచి అబ్రాడ్ వెళ్ళిన తర్వాత కూడా స్వార్థను దాచుకోలేకపోయానండి. అది ముస్లిం కంట్రీ. ఆ ముస్లిం కంట్రీలో స్వార్థను అనేది ప్రకటిస్తున్నప్పుడు అందరూ నోరు తెరిచేస్తారు. ఎందుకు తెచ్చారంటే, ఏదైనా జరిగితే జైలుకి వెళ్ళాల్సిందే, జైలుకి వెళ్ళాల్సిందే ఏదైనా జరిగితే. నాకు తెలియదు, చిన్నదాన్ని, నాకు తెలియదు, ఏమి తెలియదు. నా హస్బెండ్ అయితే అప్పుడే కొత్తగా ఆయనకు అసలే తెలియదు. నాకు అసలు అంటే ఏమీ తెలియదు. అది ఎన్నో జరిగినాయి ఇక్కడ. ఎక్కడ కూడా ఎవరు హస్తం మీద పడకుండా దేవుని హస్తం కాపుగా వచ్చిందండి. దేవుని హస్తం కాపుగా వచ్చింది. అక్కడ హెబ్రోన్ చర్చికి వెళ్ళేవాడు. హెబ్రోన్ చర్చికి, ఇక్కడ లైఫ్ గేట్ టాబర్నకల్ చర్చి ఏంటి, బ్రదర్ లారింగా చర్చ్ కాకినాడ, ఆయన కుమారుడు ఉన్నారు ఇక్కడ. ఆ చర్చిలో మేము సభ్యులు. రెండు కూడా ఒకటే, సత్య సిద్ధాంతంలో ఒకటే. హెబ్రోన్ చర్చి అక్కడ. మా హస్బెండ్ కొత్త అక్కడ, నాకు కూడా తెలియదు కాబట్టి చాలా దీవించబడ్డాం అక్కడ కూడా. వారి యొక్క అందరూ వారు దీవించబడ్డారు, మేము దీవించబడ్డాం. అటువంటి చిన్న ఏజ్లో దేవుడు సాక్షిగా నిలబెట్టుకున్నాడని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. అది రాబో కాలంలో సమాధానకరమైన ఉద్దేశాలని అప్పుడు తెలియదు. శ్రమలు అనుభవిస్తున్నప్పుడు నాగారితో ప్రభు మాట్లాడిన వాక్యం అది రాబో కాలం అందు అది సమాధానకరమైన ఉద్దేశంలే కానీ, అది సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనటువంటి కావు. అది ఎక్కడుందో తెలియదు నాకు. బంధకంలో పడి నిరీక్షణ గలవారులారా ఆనందించండి, సంతోషించున్నాడు దాంట్లో. అటువంటి విషయాలు అప్పుడు అలా ఉంది. కానీ దినాలు గడిచే కొలది స్వార్థ పరిచర్య తెరవబడిందండి. ఇప్పుడు అనేక సార్లు శ్రమలో ఉంటారు సంఘం, సేవకులు సంఘాలు శ్రమలో ఉంటారు. కానీ కాలం గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది ఈ శ్రమల్లో క్రీస్తు మహిమ యొక్క ప్రభావాన్ని మీ ఆత్మ అనుభవించి సేవలో పరిపూర్ణులవుతారండి. పరిపూర్ణవుతారు, సేవలో పరిపక్వత చెందుతారు. దేవుని యొక్క ఆ మహిమ యొక్క ప్రభావం మీ ఆత్మకు అందుతుంది. దేవుడు ఏ వ్యక్తిని కూడా అలాగే ఉండి అలాగే బతకండి మీరు అండవు. పరిశుద్ధుడైన ప్రభు, మహిమ కలిగిన ప్రభు, నీతివంతుడైన ప్రభు, ఆయన తన బిడ్డల్ని ఆ స్థానాల నుంచి తీసివేసి ఉన్నతమైన స్థలాలను ఎక్కిస్తాడండి. పరిశుద్ధ స్థలాల్లో నివసింపజేస్తాడు. పరిశుద్ధమైన పరిచర్య ఆత్మకు అప్పగిస్తాడండి ఆయన. ఇప్పుడు దాన్ని నెరవేరిస్తే రాబో కాలంలో దాన్ని అప్పగిస్తాడు మీకు. ఇప్పుడు నెరవేర్చకపోతే ఈ లోకం అనే పాపములు పడిపోయి కుటుంబాలు కలహాలు తీసుకొచ్చి, కుటుంబాల్లో ఆ శక్తిని ఎరక్క, పిల్లల మధ్య కుటుంబాల్లో ఆ దేవుని యొక్క మార్గాలు ఎరక్క, మన పిల్లల్ని తీసుకెళ్లి భ్రష్టత్వానికి అప్పగించే తల్లిదండ్రులు ఎంతమంది లేరండి? ఎంతమంది లేరు? పాపం అని ఈ లోకంలోకి మన బిడ్డలు తీసుకెళ్ళి అప్పగించి, నువ్వు బతుకు దీంట్లో, ఉన్నతమైన స్థానం నిలబడు అనుకున్న తల్లిదండ్రులు ఎంతమంది లేరండి? ఎంతమంది లేరు? ఎవరండి వాళ్ళు? క్రైస్తవులు తల్లిదండ్రులే. హిందువుల గురించి, ముస్లిమ్స్ గురించి ఎవరి గురించి మాట్లాడట్లా. మన క్రైస్తవులే తల్లిదండ్రులు అప్పగించి లోకానికి, ఈ లోకానికి అప్పగించి నువ్వు బతుకు, నిష్టం నువ్వు ఎవరన్నా చేసుకో అనుకున్న వాళ్ళు ఎంతమంది లేరండి? ఎలా ఉంది లోకం యొక్క పరిస్థితి? క్రైస్తవుల మధ్య దేవుని యొక్క మహిమ ఎలాగుంది? మహిమను దొంగిలిస్తున్నారు అలాంటి క్రైస్తవులు. పరిశుద్ధులు ఎక్కడ నిలబడ్డారు? నీతిమంతుడు చూస్తే నీతిమంతుడు ముళ్ళుగా ఉన్నాడంట. నీతిమంతుడు అని చెప్పుకున్నవాడు ముళ్ళుగా ఉన్నారంట. మరి ఎక్కడుంది ఆ వాక్యం? ఆ నీతిమంతుడి దగ్గరికి వెళ్తే ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, పరిశుద్ధుల దగ్గరికి వెళ్తే ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఎక్కడుంది పరిశుద్ధత? శిలువ యొక్క ఆ కులుకుల మధ్యలో కుట్టివేశారండి. అగ్నితో కొట్టారు, కాల్చారు, బాణాలతో కొట్టారు, ఆయుధాలతో కొట్టారు, రాళ్లతో కొట్టారు. ఈ మహిళల స్థానాలు కొట్టబట్టే శిలువలో నీకోసం, నువ్వు నీతిమంతుడిగా తీర్చబట్టడానికి ఆ ప్రభు శిలువలో కొట్టబడ్డాడండి. అది శిలువలో కొట్టబట్టం. ఆ ఉన్నతమైన స్థలాలని కొట్టేసినప్పుడు ఆ శిలువ యొక్క రక్తం ప్రవాహాలుగా కారిందండి. నీ పాపాన్ని, నా పాపాన్ని, అపవిత్రతని, తిరుగుబాటుతనాన్ని ఆయన రక్తం దొర్లించుకుంటూ పాప క్షమాపణ ఆ నిబంధన రక్తాన్ని వెలచరించుకుంటూ ప్రభు ఈ భూలోకంలో
యుగలోకంలో ప్రబలిందండి, ఏరులైపోయిందండి రక్తం. అది ఆయన రక్తం యొక్క విలువ, ఆయన రక్తం యొక్క విలువ. మనం ఏం తెలుస్తున్నాం సిలువ యొక్క కార్యాల గురించి? అయిపోయింది టైం. నేను టైం చూసుకునేలోగా టైం అయిపోయింది. ఆయన యొక్క రక్తం, అసలు నేను కృపా స్వార్థ గురించి వెళ్ళలేదు. అదండి, ఆ సిలువ యొక్క రక్తం అంత ప్రబలిపోయిందండి. ఎటువంటి స్థానాలు ఆది ఖండంలో వెలుగులో మహిమను వెలిచితే, కొత్త నిబంధనలో సిలువలో రక్తంలో ఆయన కృపను వెచ్చలేడండి. ఆది కాండంలో వెలుగు లోకాన్ని వెలిగిస్తే, సిలువలో కార్చే రక్తం లోకాన్ని వెలిగి లోకాన్ని రక్తం ద్వారా పునీతం చేసింది, పరిశుద్ధపరిచిందండి. ఆ రక్తం వెలుగుతో ముద్రిస్తే లోకాన్ని, రెండోసారి ఆయన ఆయన యొక్క రక్తంతో ముద్రించాడండి లోకాన్ని. ఈ రక్తానికి ఈ వెలుగుకి మధ్య ఉన్న సంబంధం యుగాల మధ్యలో దాచిపెట్టబడి, యుగాల మధ్యలో దాచిపెట్టబడి, అందుకోసం ఈ రక్తం అనేది యుగాలు దాచిపెట్టబడి ఉంది. దేన్ని పరిస్తున్నారు సేవకులు? ఈ లోకాన్ని మోసుకుని వెళ్తున్నారా? ఈ లోకంలో ఉన్నట్టు ఐశ్వర్యాన్ని మోసుకెళ్తున్నారా? అది మీకు ఎవరికి కూడా ఫలభరితం కాదు, ఫలభరితం. నీవు నిజంగా ప్రభువుని ప్రేమిస్తే సేవ చేస్తావు, ఎలాగైనా సేవ చేస్తావు, రహస్యమైన సేవ చేస్తావు. నువ్వు హిందూ కుటుంబంలో చూస్తే, ఒక ముస్లిం కుటుంబంలో నుంచి వస్తే సేవ చేస్తావు. ఎలా చేస్తావు? నీ అంతరంగంలో చేస్తావు సేవ. నీ అంతరంగంలో కన్నీరు, ఎరులేపారి కన్నీరు, ఇతరుల సేవ జీవితం మీద అది ఉన్నతమైన స్థానాలు కడుతుందండి. రహస్య జీవితంలో ఖర్చు కన్నీరు. అబ్బో మా భర్త ఏమంటాడు, అబ్బో మా భార్య ఏముంటుందో అనుకోవటం కాదండి. నీ గుండెల్లో ఉన్నటువంటి ఆ యొక్క క్రీస్తు యొక్క రహస్య స్థానాలు ఎవరేం చేయలేరండి. ఆ ఎంగేజ్లో ఉన్నప్పుడు పడిన కష్టాలంటే, అంత మంచి వ్యక్తి మా డాడీ, అంత మంచి వ్యక్తి. ఎప్పుడైతే ఈ క్రిస్టియానిటీ అడుగు పెట్టామో అంత వ్యతిరేకత కుటుంబంలో బయలుదేరింది. చెప్పాలంటే అయింది. ఇప్పుడు ఎందుకు చెప్పడం అని, అయినా సరే దేవుడు రాబో కాలంలో సమాధానకరమైన ఉద్దేశాలు కానీ అవి హానికరమైనవి కావు అన్నాడు ఆయన. అందరితో అవలేదండి నా జీవితం, అందరితో అవలా. నేను అబ్రాడ్ వెళ్ళాను. ఆయన కొత్తగా రక్షించబడిన వ్యక్తి, లోకంలో జీవిస్తున్న వ్యక్తి, లోకానికి నా జీవితాన్ని అప్పగించడానికి ప్రయత్నించారు. యథార్థంగా చెప్తున్నాను. ఇప్పుడు నేను ఆయన లేరు, చనిపోయి 2 సంవత్సరాలు అయింది. లోకానికి ఇచ్చేద్దాం చూశారు, కానీ ఆ గుండెల్లో దాచబడిన ప్రభు యొక్క మార్గం ఈ లోకంలోకి వెళ్లకుండా కాపాడిందండి. ఈ లోకంలో ఈ ఆకర్షణలు కూడా నన్ను ఆకర్షించలేకపోయాయి. ఇండియా తిరిగి వచ్చినప్పుడు అన్నారు, ఎలా వెళ్ళావో అలా వచ్చామన్నారండి. ఎలా వెళ్ళావో అలా వచ్చావు. ఈ లోకం యొక్క ఆకర్షణ నా శరీరంలో, నా ఆత్మలో ఎక్కడ కూడా టచ్ చేయలేకపోయాయి. ఎందుకంటే ఆ ప్రభు పరిశుద్ధులు ఇచ్చినటువంటి ఆ స్థానాల ముందు ఈ లోకం యొక్క ప్రభావం, ఈ చీకటి యొక్క కార్యాలు మనిషిని అపవిత్రం చేయడానికి లాగేటటువంటి ఆ దుష్క్రియలు, లేకపోతే లోకంలో అందమైనటువంటి వస్తువులు, అందమైన వస్త్రాలు, అందమైనటువంటి జ్యువెలరీ, లేకపోతే ఎన్నో ఉన్నాయి లోకంలో, అక్కడ కూడా హృదయం అక్కడ లేకపోయిందండి. ఎందుకంటే నా ప్రభు ప్రేమ ముందు ఇవి కూడా నా ముందు, వాటి ముందు నిలవలేకపోయాయి. ఇప్పుడు సేవ చేయడానికి కారణం ఏంటంటే, దేవుడు ఒక బంగారాన్ని తీసుకెళ్లి అగ్నిలో వేస్తాడండి. అగ్నిలో వేస్తాడు. కాలుద్ది. బంగారం అపరంజి అయిపోద్దండి. బంగారం అపరంజి అంటే ఎర్రగా అయిపోద్ది బంగారం. పెడతాడండి మెరుగు ఆయన అపరంజి అంటాడు, అపరంజిమయం అంటాడు. ఆయన శరీరం శిలలో అపరంజిమయం, తేజోమయం, అపరంజిమయం. కాలిపోయిందండి ఆయన శరీరం. కాలిపోయిన శరీరాన్ని చూసి ఎప్పుడైనా నువ్వు నీ ఆత్మ వేదన పడిందా? ఆయన ముందు నీ జీవితం విధానం, నీ జీవితం యొక్క రహస్యం, అంతరంగంలో నీ జీవితం యొక్క రహస్యం చాలా మందికి ఉంటాయండి. 99% ఉంటాయి జీవిత రహస్యాలు, ఎవరికి చెప్పకుండా అది కాలిపోతాయి. కానీ అంతరంగంలో దేవుని ఆత్మ హృదయంలో నివాసం ఉండదండి. అతి పరిశుద్ధ కట్టబడదు. అంతరంగంలో మనం ఒకటి బయటికి ఒకటి మాట్లాడే ఆ స్థానాల్లో అవి కాలిపోకపోతే, అవి కాల్చబడకపోతే సేవ జీవితంలో అతి పరిశుద్ధమైన స్థానంలో ప్రభు ఉండడు. ఆ సేవ ఇవ్వబడదు ఎవరికి. సేవ చేయడానికి ఎంతో మంది ముందుకు రాగలరు, కానీ కొనసాగించలేకపోయిన వాళ్ళు ఎంతో మంది. ఎందుకంటే వారి శరీరం యొక్క దురాలోచనలు, శరీరం యొక్క కోరికలు, శరీరం యొక్క స్థానాలు, ఈ లోకం యొక్క ఉన్నతమైన స్థానాలను ఆశ్రయించి
ఉన్నతంగా వెళ్ళిపోవాలని అనుకుంటే ఏ సేవకుడు కూడా దాన్ని పొందలేడండి. ఒక వ్యక్తి తను తాను ఎంత తగ్గించుకుంటాడో దేవుని సన్నిధిలో అటువంటి కృప, అటువంటి పరిచర్య ఆత్మకు ఇవ్వబడుతుందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత సువార్త ద్వారా మనం పిలవడం, సువార్త ద్వారా మనం పిలవడం అన్నాడు అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో. అందులో సువార్త దాచబట్టమైంది. అది మహిమగల సువార్త. తన కళ్ళతో చూశాడండి, తన కళ్ళతో చూశాడు, తన ఆత్మలో చూశాడు, ఆ దర్శనాన్ని చూశాడండి. దర్శనం తన కళ్ళతో ఆత్మలో చూసిన దర్శనం అండి. ఆ దర్శనం నేను చెప్పేది దేవుని వాక్య గ్రంథం అంతా దేవుని దర్శనాలతో కట్టబడింది. అది ఆత్మ యొక్క దర్శనం, పరిశుద్ధాత్మ యొక్క దర్శనం. ఈ దర్శనం శిలువ రక్తంతో, శిలువ యొక్క దర్శనంతో ఏకమైందండి. ఈ దర్శనం కావాలండి సంఘానికి. ఈ దర్శనాలు అవసరంలా, తిని పడుకుంటే వచ్చే దర్శనాలు కాదు, ఆ దర్శనాలు కాదండి చెప్పేది. ఈ దర్శనాలు ప్రభు యొక్క ఆత్మలో ఏకమైన అనుభవాలు, శిలువ యొక్క ప్రత్యక్షత, పరిశుద్ధ దేవుడు నీ ఆత్మకు అందించి ఆ దర్శనం కావాలండి ఒక వ్యక్తికి. ఆ దర్శనం ఏది? ఆ దర్శనం ఏదండి? ఇప్పుడు ఆ దర్శనం గురించి ఎవరు మాట్లాడతారు? అటువంటి దర్శనాల్లో దేవుని యొక్క మహిమ యొక్క స్థానాలను చూడగలుగుతాం. అది ఆత్మలో ప్రత్యక్షపరిచే ఆ సత్యాల్లో దేవుని యొక్క మహిమ యొక్క స్థానాలను చూడగలుగుతాం సుమా. అప్పుడు ఈ ఆత్మకి పట్టుత్వం లభిస్తుంది, లేదా ఆత్మకి పట్టుత్వం లభించదు. శిల్వానుభవంలో క్రీస్తు రక్తం ఏకమైన వ్యక్తికి చాలా రాయిస్తానండి పాయింట్స్ నేను కృపల గురించి దాంట్లో వెళ్ళలేదు. ఇక్కడ వెళ్ళకుండానే ఈ వాక్యాన్ని పూర్తి చేస్తున్నాను. ఆ మహిమ యొక్క దర్శనం ఆత్మకి కృపలో నుంచి మార్గం అండి. కృపలో నుంచి మార్గం, కృపలో నుంచి తప్ప మరొక ఏ విధంగా మార్గం లేదు. కృప అనేది ఒక వ్యక్తికి రక్తం ద్వారా ఆత్మకి ఇవ్వబడినటువంటి ప్రధానమైన సత్యం అండి. కృప అనేది ఒక వ్యక్తికి తను తాను దేవుని సన్నిధిలో సేవకుడైన ప్రభువుతో, సేవకునిగా వచ్చిన ప్రభువుతో తను తాను దాసోహం చేసుకున్నటువంటిదండి ఆ కృప. ఈ కృపను గురించి ఇన్ని చెప్పగలను నేను. ఈ కృప సంఘాలకి ప్రధానంగా ఇవ్వబడిందండి. కృప మొట్టమొదటిగా కృప అనేది సంఘానికి ప్రధానంగా ఇవ్వబడింది. అపోస్తలులకు ఇవ్వబడింది, సంఘానికి పరిశుద్ధులకు ఇవ్వబడింది, పరిచర్యలో ఇవ్వబడింది. వారి ఆత్మీయ జీవితాల్లో కృప ప్రకాశించిన కృపలో మహిమ యొక్క తేజస్సు ప్రకాశించింది. ఈ కృప ఆత్మ తెలుసుకునేది. ఆ మహిమ యొక్క ప్రభావం అంటే నీ ఆత్మలో దేవుని చూచిన అనుభవం, లేఖనాల్లో నుంచి ప్రత్యక్షపరచబడిన క్రీస్తు నీ హృదయం చూచిన నీ అనుభవం. పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు రక్తమును ముద్రించిన విధానంలో నీవు పరిశుద్ధతని గురించి అంగలార్చినప్పుడు ఆ స్థానాల్లో తిరిగి పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు రక్తం నీ హృదయంలో నీ ప్రోక్షించిన అనుభవం అంటే మరలా నీ ఆత్మలో ఒక ఉన్నతమైన దర్శనం, పరిశుద్ధుల కొరకు, సంఘం కొరకు నువ్వు అనుభవించడం. నీ ఆత్మ తేజోమయుడైన ప్రభువుని చూడటానికి నీ ఆత్మ వేగిరపడిన సమయంలో ఆత్మ యొక్క దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు రక్తాన్ని చేతవచ్చుకుని నీ హృదయంలో ఆ స్థానంలో మరొకసారి ముద్రిస్తాడండి. అప్పటి వరకు ఆత్మ తేజవంతమవుతాం. ఆత్మ పరిశుద్ధపరచబడి ఆత్మలో అతి పరిశుద్ధ స్థలాల్లోనికి నీటి పరిశుద్ధులు వెళ్ళరు. పూర్వకాలంలో భక్తులు, ఎంతమంది భక్తులు, అగస్టిన్ కానీ, ఇదేంటి లండన్ లో సేవ చేసినటువంటి వ్యక్తి స్పర్జన్ కానీ, అవి ఎక్కువ పేర్లకు తెలియదు కదా. తర్వాత బిలిగ్రేమ్ కానీ ఎటువంటి స్వార్థ చేశారండి, ఎటువంటి పరిచయం చేశారు. చాలా మంది పేర్లు నాకు మామూలుగా విలియం కేరీ కానీ, తర్వాత మూడీ కానీ ఎటువంటి పరిచయం చేశారండి. వాళ్ళు దేశాలు ఊపేశారు, దేశాలు కదిలించబడ్డారు, రాజులు కదిలించబడ్డారు, అధికారులు కదిలించబడ్డారు. పరిచయం నిలబడలేకపోయారు. ఆ పరిచర్య అటువంటి పరిచర్య 7 దినాలు ఎందుకు జరగడం లేదు? కారణం ఏంటంటే నేను గ్రహించుకుంది కారణం ఏంటంటే ఈ లోకంలో ఆధునికమైనటువంటి స్థానాలు, అత్యాధునికమైనటువంటి ఆకర్షణలు పరిశుద్ధులు సైతం కూడా లాగేసి, వాళ్ళు కూడా లాక్కొని, ఈ పాపంలోనికి లాక్కొని, పిల్లల్ని సైతం కూడా లాక్కొని పరిచర్య దూరం చేసుకొని ఉన్నట్టు వారు ఎంతమంది ఉన్నారండి. పిల్లల విషయంలో ఎంతమంది చూశారండి, బయట పిల్లల్ని చూశారు. అటువంటి అలా ఉండి కూడా తల్లిదండ్రులు గద్దించక మాట్లాడక అలా అప్పగించి ఉన్నట్టు వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. ఎంతోమంది చూశారు. కారణం ఏంటంటే తల్లిదండ్రులు లేక ఏమి చేయలేని పరిస్థితి ఒకటైతే, తల్లిదండ్రుల ఆ విజ్ఞాపనలో క్రీస్తు యేసు యొక్క రహస్య స్థానాలు, ఆ యొక్క పదునైన స్థానాలు, క్రీస్తు యేసు యొక్క విజ్ఞాపన రహస్యంలో చెప్పసఖ్యం కాని మూలుగులో నీ ఆత్మ ఆ స్థానాన్ని అందుకోకపోవటం మరొకటి. ఎంతవరకు మనం పోరాడుతూ ఉంటే
లాస్ట్ ఒకటేనండి. క్రీస్తు యేసు రక్తమునందు విశ్వాసం ద్వారా. ముందో అధ్యాయం రోమిల రాసిన పత్రికలో రాయబడిన అది క్రీస్తు యేసు జీవమైన ఆత్మ యొక్క నియమం. చెప్పసఖ్యం కాని ఊళ్ళతో అది మనం చేసే ప్రార్థన కాదు. మనం చేసే ప్రార్థన ప్రభు అంగలార్చిన ప్రార్థనకి ఏకమయ్యే స్థానాలు ఆత్మ లభించేంత వరకు ఒక వ్యక్తి పరిశుద్ధమైన స్థానాలు కానీ పరిశుద్ధమైన పరిచర్య కానీ ముందుకెళ్ళటం సాధారణంగా జరగదు. ఎందుకు జరగదంటే ఎంతో పరిచర్య చేయొచ్చు, ఎన్నో చెప్పవచ్చు, కానీ అత్యధిక విలువైనటువంటి స్థానాలు ఉన్నాయండి. అవి కొంతమంది పరిశుద్ధులకు మాత్రమే లభించాయి, అందరికి లభించలేదు. కనుక ఈ వాక్యాన్ని ప్రభు ఆశ్రయించాలి, మిమ్మల్ని ఆశ్రయించాలి, చెప్పిన దానికి నన్ను ఆశ్రయించాలి. ప్రతి శోధన నుంచి తప్పించే ప్రభుకి ఈ వాక్యాన్ని అప్పగిస్తూ దేవుని సన్నిధిలో వజ్జలాడుకుంటున్నాను. ఈ వాక్యం దీవించగాక, మీ అందరికి దీవెనకరంగా, నాకు దీవెనకరంగా చేయగాక ప్రార్థించుకున్నాను. తండ్రి నీ కొందరంలో ఉన్నతమైన మీ కృపా సింహాసనం నుంచి మీరు ఇచ్చిన వాక్య భాగాలు, నేటి పరిశుద్ధులకు ఇచ్చిన వాక్య భాగాలు ఎంతో ఉన్నతమైనవి ప్రభా. ఈ విధంగా నాయన ఈ స్థానాలు కడతావు ప్రభా. ఒక్కడే గ్రహించుకోగలిగే నీ సన్నిధి, తన్ను తాను త్యజించుకోవటం, తన్ను తాను అపవిత్రుడుగా ఎంచుకోవటం, తను తాను అపవిత్రమైన పెదవులు గలవాడని మీ సన్నిధిలో చెప్పారటం ప్రభా. ఈ పరిశుద్ధ స్థలాన్ని సమీపించినప్పుడు నేను అపవిత్రమైన దాని నీ సన్నిధిలో ఈ పాదాల మీద పట్టాం. ఇదొక్కడే దీని ద్వారా నాకు ఎన్నో నేర్పించావు తండ్రి, ఎన్నో నేర్పించావు, లెక్కలేని నేర్పించావు తండ్రి ప్రభా. ఈ విడలు జ్ఞాపకం చేస్తావు. ఈ నిబిడల్లో నీ ఆత్మ పరిపూర్ణత, సంపూర్ణత, ఆత్మ యొక్క ప్రకాశం, ఆత్మ యొక్క ప్రత్యక్షత, నీ జీవం యొక్క ప్రత్యక్షత, నీ శక్తిలో ప్రభావంలో ఆ మహత్యం, అత్యధికమైన ప్రభావం యొక్క మహత్యం, ఆ బలాస్యం ప్రభా. ఎన్ని పదాలు ఉపయోగించిన ఈ పదాలన్నీ నాకు పరిచయమైన పదాలు ప్రభావంలో, నాకు పరిచయమైన పదాలు ప్రభావంలో, నేను అనుభవించిన పదాలు ప్రభావంలో. ఒక్క పదం కూడా అనుభవించుకున్నట్టు పదాలు కాదు ప్రభా. అది నీకు తెలుసు, అది నీకు తెలుసు ప్రభా, అది నీకు తెలుసు. ఈ నివిడలను కూడా స్థానాల్లో నిలబెట్టి ఆశీర్వదించాలి ప్రభు. ఈ పరిచర్య నీరు కట్టి ఫలించాను. ఏ సలాహంగా స్తుతించి పెడుతుంటున్నాను తండ్రి.